హైదరాబాద్ బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. 83 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా బియ్యం ఇస్తా ఉంది. ప్రతి నెలకు 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తా ఉంది. ఏ రకంగా ప్రభుత్వం రైతులను ఆదుకుంటుంది, ఏ రకంగా పేదవాళ్ళ ఆకలితో ఉండొద్దు అనే ఉద్దేశంతో ఈ దేశంలో ఉన్నటువంటి 83 కోట్ల మంది ప్రజలకు 5 కేజీల చొప్పున బియ్యం ఇస్తుందో మనం చూస్తా ఉన్నాం. తెల్ల కార్డు ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కుటుంబానికి దేశవ్యాప్తంగా తెలంగాణలో కూడా ఉచితంగా 5 కేజీల బియ్యం ఇస్తా ఉంది. ఈ ప్రభుత్వం పోజు కొడుతున్నటువంటి ఏదైతే సన్న బియ్యం ఉందో, సన్న బియ్యంలో కూడా 60 నుంచి 60% ఖర్చు కేంద్ర ప్రభుత్వం భరిస్తూ ఉంది. కాదనేటువంటి మరి ఈరోజు వాదన ఏదైతే రేవంత్ రెడ్డి చెప్తాడా అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సన్న బియ్యం మీద కేంద్ర ప్రభుత్వం 60 నుంచి 65% ఖర్చు కేంద్ర ప్రభుత్వం, అవునా కాదా ఈరోజు చెప్పాలి. ఈరోజు బియ్యం ఇస్తా ఉన్నాం ఉచితంగా, ధాన్యం కొనుగోలు మీద 100% కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మిషనరీ వాళ్ళది ఉన్నది కాబట్టి ఎవరు రైతు, ఎక్కడ ఎంత పండింది, ఎక్కడ కొనుగోలు చేయాలి, ఆ మిషనరీ అంతా వ్యవస్థ అంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయమంటున్నాం. ఈరోజు అదొకటే కాదు, ప్రపంచంలోనే నేను ఇంతకుముందు చెప్పినట్టు భారత ప్రభుత్వము లార్జెస్ట్ ఫ్రీ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశంలో అమలు జరుగుతోంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంత పెద్ద ఉచిత ఆహార పథకాన్ని విజయవంతంగా గత 5 సంవత్సరాలుగా 6 సంవత్సరాలుగా అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వము, ఏకైక ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఈ రకంగా పేద ప్రజల యొక్క సంక్షేమము, రైతులకు సంబంధించినటువంటి విశ్వాసం కల్పించేటువంటి ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు గతంలో టీఆర్ఎస్ పార్టీ ఇదే విధంగా కేంద్రం మీద అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేసింది. అదే విధానంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అభాండాలు మోపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనకందరికి తెలుసు, ఈరోజు కాటన్ ఈరోజు 8,660 రూపాయలు మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఒక్క సంవత్సరం చూస్తేనే ప్రతి రైతుకు గత సంవత్సరంతో పోలిస్తే ఎకరం మీద 6,000 లాభం వస్తుంది. ఎకరానికి 6,000 crores పత్తి మీద అదనపు లాభం వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సరాసరి 10 క్వింటాళ్ళు ఒక ఎకరానికి పత్తి పండిస్తే 46,170 రూపాయలు రైతుకు ఆదాయం వస్తుంది. అంటే రైతుకు కేంద్ర ప్రభుత్వం చెల్లించి పత్తి కొనుగోలు చేస్తుంది. మన ప్రధానమంత్రి గారు పబ్లిక్ మీటింగ్లో కూడా చెప్పారు, రైతులకు సంబంధించి కాటన్కి సంబంధించినటువంటి అత్యధికమైనటువంటి ఉత్పత్తి వడ్లతో పాటు ధాన్యంతో పాటు పత్తి కూడా తెలంగాణలో మరి ప్రొడక్షన్ అవుతుంది. కాబట్టి రైతులు, తెలంగాణకు సంబంధించినటువంటి మెజార్టీ రైతులు ధాన్యం పండిస్తారు. ఆ తర్వాత ఎక్కువ పండించేటువంటి పత్తి, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో రైతులు ఎక్కువగా ఉంటారు. ఈ 2 సెక్టార్లో కూడా ఈరోజు ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ధాన్యం మాత్రం వాళ్ళు కొనుగోలు చేయాలా, పత్తి టోటల్గా 100% రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రమేయం లేకుండా, అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి డాటా ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చేటువంటి డాటా ప్రకారం కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. దానికోసం మేము స్టాఫ్ను రిక్రూట్ చేస్తాం. టెంపరవరీ స్టాఫ్ను రిక్రూట్ చేసి 6 నెలల పాటు చివరి కేజీ పత్తి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. మరి మీకు అప్పగించారు దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయాలని గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో నుంచే ఈ విధానం కొనసాగించేది. ఇది కొత్తగా మేము పెట్టింది ఏం కాదు.
మేము పెట్టింది కొత్తగా వచ్చిన తర్వాత అదనంగా మద్దతు ధర ఎంఎస్పి పెంచుతా ఉన్నాం, అదనంగా ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ స్కీము దేశవ్యాప్తంగా అమలు చేస్తూ ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పని సమర్థవంతంగా చేయకుండా నిన్న హిందూ పేపర్లో చూశాను, చాలా అద్భుతంగా వాళ్ళు తయారు చేసి పబ్లిష్ చేశారు. ఇది ఒక జిల్లాకు సంబంధించిన విషయం కాదు, అనేక జిల్లాలలో, అనేక గ్రామాలలో, అనేక మండల్ సంబంధించినటువంటి మార్కెట్ యార్డ్లో అదే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ మంత్రులందరూ ఒక్కొక్క జిల్లాకు వెళ్ళండి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మీ చేతిలో ఉంది. మీరు చేయాల్సిన పని ఒక్కొక్క జిల్లాలో ఒక మంత్రి కూర్చోండి, వెళ్ళి ఎందుకు కొనుగోలు చేయరో అధికారులు అడగండి, ఏదైనా ఇబ్బంది ఉంటే రైతులతో మాట్లాడండి. హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం కాదు. ఈరోజు మనకందరికీ తెలుసు రైతులను ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటుందో. ఈరోజు యూరియా 45 కేజీల బస్తా 242 రూపాయలకు, 242 రూపాయలకు రైతులకు అందిస్తున్నాం. కానీ ప్రభుత్వం చెల్లించేది ఆల్మోస్ట్ పెరుగుతున్నటువంటి ధర ప్రకారం 45 కేజీల బస్తకు 2500 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు అవుతుంది. 2500 రూపీస్ ఈచ్ బ్యాగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యూరియా మీద ఖర్చు పెడుతుంది. కానీ రైతులను